అందరికీ నమస్కారం అండి. హాయ్ అండి. ఈరోజు తొలి శుక్రవారం కదండీ! అమ్మవారికి పూజ చేసుకోవాలనేసి రాత్రే క్లీన్ చేసేసి పొద్దున్న లేసి గుడాన్నం అదే బెల్లపన్నం నైవేద్యం పెడదామని అమ్మవారికి రెడీ చేస్తున్నానండి. ఏకహారతితో అనేది నేను నిన్నే అన్నీ క్లీన్ చేసుకొని చూపించాను కదండీ! పొద్దున్న స్నానాలను చేసుకొని ప్రసాదం గబగబని రెడీగా చేసుకొని పటాలకన్నిటికీ మళ్ళా పూలు తులసి మాల అనేది అలంకరణ చేసుకున్నానండి. అమ్మవారికి ఏకహారతి అన్నది 2 దీపాలనేవి వెలిగించుకున్నాను. చిన్న లక్ష్మీదేవి ఉంటే నా దగ్గర ఆమెనే పెట్టి అటు ఇటు ఏనుగులు పెట్టి మళ్ళా వినాయకుడిని అనేది పసుపు ముద్ద చేసి అక్కడ పెట్టానండి. ఇది నా స్తోమత. ఇంతే ఉన్నదని ఇంతే చేశానండి. మళ్ళా తర్వాత వచ్చి వినాయకుడికి ఒక చిన్న బెల్లం ముక్క నాడబెట్టానండి. వెండి గిన్నెలు అనేది పాలు కాసి అక్కడ రెడీ చేసి నైవేద్యం పెట్టాను. కూడా అదే బెల్లపు పొంగల్ అనేది అది కూడా రెడీ చేసి ఆడ పెట్టానండి. ఇంకేముందండి, పండ్లు పూలు పత్రం అవన్నీ సమర్పించుకున్నాను. తర్వాత అగరవత్తులు అనేది అమ్మవారికి అలా చూపిస్తూ కాసేపు నాకు ఎప్పుడు అమ్మవారి కింద కూర్చుని అవకాశం పూజ చేసుకునే అవకాశం ఇస్తుందా అని చూస్తున్నాను నేను. ఎందుకంటే ఎంతసేపు నిలబడుకొని ఆడ ప్లేస్ అనేది నాకు సరిపోవటం లేదండి. హారతని తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టించుకొచ్చుకున్నానండి. బయట వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొచ్చి పీస్ అంతా తీసేసి ఆడ అమ్మవారి కాడ పెట్టేసి మళ్ళీ హారతి అనేది ఇచ్చుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎవరైనా కొంచెం వాయిస్ ద్వారా పెడితే ఎవరనేది చూడటం లేదు, సబ్స్క్రైబర్ అనేది చేసుకోవటం లేదండి. మీరు చేసుకుంటేనే కదండి నాకు బూస్ట్ అనేది వస్తుంది, ఎనర్జీ అనేది వస్తుంది. ప్లీజ్ అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. మళ్ళీ సాంబ్రాణి పొగ అనేది వేసుకుని అలా చూపించి అమ్మవారికి అనేది నేను ధ్యానం చేసుకుంటూ లాస్ట్లో అన్నది అమ్మవారికి నివేదన అనేది చేసిందంతా సమర్పించేసి అలా కాసేపు ధ్యానం చేసుకుంటూ ఓం నమో లక్ష్మీదేవి నమః అని మనసులో అనుకుంటా ఉన్నానండి నేను. తర్వాత ఇలా చూపిస్తున్నానని ఏమనుకోవద్దండి. మనం ఎప్పుడు దేవుని చూడాలన్నా దీపం వెలుతురులోనే చూడాలని అంటారు. అందుకని ఉంటాను.